గారు ఉత్తమ చిత్రంగా ఈసారి మీరు అనుకున్న స్థాయిలో ఒక మంచి కథాంశం చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది ఉత్తమ తెలుగు చిత్రంగా. సో చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ 2023లో బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి ఫిల్మ్ షైన్ స్క్రీన్ సాహు గారి బ్యానర్ లో చేయడం జరిగింది. నేను చాలా ఇంట్రెస్ట్ ఇంతకుముందు చెప్పాను, నేను అన్ని ఫిలిమ్స్ చేసుకుంటూ వస్తున్నాను, కమర్షియల్ గా, ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ ఫిల్మ్స్. ఎందుకో భగవంత్ కేసరి ఆల్వేస్ లైక్ ఒక నా కెరియర్ లో ఒక డిఫరెంట్ ఫిలిం, డిఫరెంట్ అటెంప్ట్. అది నేను ఊహించినట్టుగానే, నేను నమ్మినట్టుగానే ఆడియన్స్ కూడా దాన్ని అప్పుడు అంతే సక్సెస్ ఇచ్చారు. అండ్ వీటన్నిటితో పాటు ఈరోజు ఒక స్పెషల్ బోనస్ అని చెప్పాలి. జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక మా ప్రయత్నాన్ని గుర్తించినందుకు నిజంగా నేషనల్ అవార్డ్ కమిటీకి, అలాగే జ్యూరీ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బనావ్ బెట్టి కుషార్ లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఒక అమ్మాయిల గురించి వాళ్ళని ఎలా కెరియర్ పరంగా వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలన్నట్టుగా ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డ్రైవ్ చేసాం భగవంత్ కేసరిలో. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఒక ఎంతో సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ గారు ఒక స్టార్ తోటి కన్వే చేయించడం కూడా నిజంగా అందరూ ఆడియన్స్ అప్లాజ్ అప్పుడే దొరికింది మాకు. దాన్ని ఈరోజు నేషనల్ అవార్డు రూపంలో మళ్ళీ ఇంకొకసారి ఆ విజయాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఆడపిల్లల్లో కూడా స్ఫూర్తి నింపింది. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని కూడా సాకారం చేసింది ఈ సినిమా. మొదటి నుంచి కూడా మీరు రాష్ట్ర స్థాయిలో ఏదైతే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించిందో ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అదే అంశానికి పట్టం కట్టడం అనేది ఒక స్ఫూర్తి నింపిందని చెప్పచ్చు. అదే దాంట్లో ఉన్న మనకి స్టోరీ ఎలిమెంట్ ఈరోజు వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా మనకి సినిమా తాలూకు కథాంశమే అది. సో దాన్ని వాళ్ళు మెన్షన్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాని అంతే స్థాయిలో ఆ సినిమాలో ఉన్న ఒక సున్నిత అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు దాన్ని గుర్తించడం, మన తెలుగు ఫిల్మ్గా బెస్ట్ తెలుగు ఫిల్మ్గా 2023కి భగవంత్ కేసరి ఎంపిక కావటం నిజంగా మెమరబుల్. నా కెరియర్లో ఇది నేను ఎప్పుడు సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు ఇలా వెళ్తూ ఉంటాను, బట్ ఇది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కెరియర్ లో నేను ట్రై చేసిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఫిల్మ్ కాబట్టి ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. జస్ట్ నేను ఇప్పుడే ఆయనతో కాల్ చేసి మాట్లాడాను, విజయవాడలో ఉన్నారు. బాలకృష్ణ గారితో షేర్ చేసుకున్న మా హ్యాపీనెస్. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ టీం అందరికీ ఆయన స్పెషల్ గా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి పేరు పేరున ఆయన విష్ చేయడం జరిగింది. మా అందరి తరపున చాలా మంచి ఇదమ్మా ఇది అని చెప్పడం జరిగింది. అండ్ ఎనీవే ఆయన 1 or 2 days లో హైదరాబాద్ రాబోతున్నారు. మళ్ళీ ఆయన అఫీషియల్ గా కలిసి అందరం ఒకసారి మళ్ళీ ఆనందాన్ని షేర్ చేసుకోబోతున్నాం. డెఫినెట్ గా అండి, నేను ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ జోనర్ అప్పుడప్పుడు కంటిన్యూస్ గా చేయడం కూడా కష్టం. డెఫినెట్ గా ఒక 1 or 2 ఫిల్మ్స్ తర్వాత మళ్ళీ నాకు ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను, అలాంటి ఒక అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడు ఇది ఒక అంటే విజయంతో పాటు ఒక గుర్తింపు రావడం కూడా ఎప్పుడు మనకి క్రియేటర్స్ కదా ఒక తెలియని కిక్ ఇస్తుంది. డెఫినెట్ గా ఈసారి ఇంకా బాగా ట్రై చేయడానికి ఒక స్ఫూర్తినిచ్చింది. డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఒక సున్నిత అంశాలతో సినిమా చేయడానికి ముందుకెళ్ళడానికి. ఇక్కడే ఉన్నారు సాహు గారు బట్టి. అంటే సో మేము భగవంత్ కేసరి జర్నీయే నాకు సాహుతో ఫస్ట్ ఫిల్మ్. పాపం తను 4-5 years నుంచి అంతకుముందు ఎప్పుడు మేము చేయాలనుకున్న ఫిల్మ్ని వెయిట్ చేసి నేను చెప్తుండేవాడిని, బ్రదర్ ఒక మంచి ఫిల్మ్ చేద్దాం, మీ బ్యానర్కి ఒక మంచి గుర్తింపు సినిమా తెచ్చి చేద్దాం అని చెప్తుండేవాడిని. బట్ నిజంగా ఈరోజు ఫస్ట్ ఫిల్మ్ మా కాంబినేషన్ అది అవ్వటం, అది ఈరోజు ఒక నేషనల్ అవార్డు తెచ్చుకోవటం, సాహు గారికి కూడా వాళ్ళ బ్యానర్ కూడా షైన్ స్క్రీన్స్ అనే బ్యానర్ కూడా చాలా ప్రెస్టీజియస్ గా అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడ్యూసర్కి అవార్డు రావటం. And I'm so happy. వెరీ హ్యాపీ అండి. నాకు ముందుగా మా బాలకృష్ణ గారికి ఈ కథ ఆయన అమ్మటే చేయటం, అట్లానే నాకు ఎప్పుడు ఏదన్నా అండగా ఉండి వెనక నిలబడే అనిల్ రావుపూడి ఉన్నాడంటే ధైర్యం వేరు. డెఫినెట్లీ వెరీ హ్యాపీ. మా జ్యూరీ మెంబర్స్ కానీ, కమిటీస్ అందరు కానీ, సినిమా వాళ్ళకు కూడా నచ్చి మాకు ఈ ప్రోత్సాహం ఇస్తాం వల్ల ముందు ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఆలోచన మాకు ఇంకా గట్టిగా నిలబడుతుంది. డెఫినెట్లీ విల్ ట్రై టు డూ వెరీ గుడ్ మూవీస్. కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా సొసైటీకి ఉపయోగపడే అంశాలు అనేది డైరెక్ట్గా తీసుకొచ్చినప్పుడు నిర్మాణ సంస్థ బాధ్యతగా తీసుకుని ఇలాంటి సినిమాలకు సమాజానికి ఇచ్చినప్పుడు ఇలాంటి గుర్తింపు వస్తుంది అనేది ప్రూవ్ చేసింది. సో ఇట్లా ఇంకా మీ బ్యానర్కి ఇట్లాంటి బాధ్యత పెంచిందనుకో. డెఫినెట్గా అండి, అదే చెప్తున్నా కదా. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఇది మాకు వచ్చిన గుర్తింపు మేము నిలుపుకోవాలి కాబట్టి ఇంకా బెటర్ మంచి మూవీస్ ఎలా చేస్తాం. మా అనిల్ ఉన్నాడు మాకు తోడుగా, ఇంకా మంచి స్క్రిప్ట్స్ రాస్తాడని ఆశిస్తూ ఇంకా మంచి విజయాలు సాధిస్తామండి. థ్యాంక్ యూ. అనిల్ గారు అంటే అవార్డ్స్ సంపాదించారు, గ్రేట్ రికార్డ్స్ అనేవి మీ సినిమాలో ఇప్పుడు అవార్డు కూడా వచ్చింది. సో అంటే మీ బాధ్యత పెరిగింది. తర్వాత ఇది ఒక హ్యాపీ మూమెంట్. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఈ ఏడాది ప్రత్యేకంగా స్పెషల్ అని చెప్పేసి అదే ఇందాకే ఏదో ఫోన్ కాల్ అదే చెప్పారు, 2025 నీకు బాగా కలిసి వచ్చినట్టుందని. సో ఎస్, సంక్రాంతికి వస్తున్నాంతో అటు రికార్డులు రివార్డులు అండ్ ఈరోజు భగవంత్ కేసరితో ఒక అవార్డు నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు రావటం. అండ్ నాకు ఎందుకో భగవంత్ కేసరి సినిమా నేను రిలీజ్ అయ్యి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాకి వచ్చిన విజయం
నాకు ఇంకా ఏదో రావాలని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ అది ఇప్పుడు దాంతో ఫుల్ఫిల్ అయిపోయింది, పరిపూర్ణం అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత చిరంజీవి గారితో చేయబోతున్నారు కదా సినిమా, అంటే దాన్ని చిరంజీవి గారి దృష్టికోణంలో అభిమానులు అలరించేలాగా కూడా ఉండబోతుంది అలాగే. సో 200% అండి. సంక్రాంతి 2026కి చిరంజీవి గారిని ప్రేక్షకులు చాలా ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించే చూడబోతున్నారు. డెఫినెట్లీ మరో సంక్రాంతి, మరో నవ్వుల సంక్రాంతి, అందరికీ గుర్తుండిపోయే సంక్రాంతి అవుతుంది. దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఇది ఖచ్చితంగా ఇప్పుడే బాలయ్య బాబు గారితో మాట్లాడాం. అండ్ హీజ్ ఇన్ విజయవాడలో ఉన్నారు ఆయన. సో విషయం తెలుసుకున్నారు, ఆయన ఫోన్లో మాట్లాడుకున్నాం. ఆయనకి చెప్పగానే ఆయన చాలా సంతోషపడ్డారు. అండ్ నిజంగా మా ఈ సినిమాకి వచ్చిన ఈ అవార్డుకి దర్శకుడుగా, రైటర్గా నాది ఎంత ఉందో, ఈ కథను గుర్తించి ఈ కథను ఒప్పుకున్నందుకు బాలకృష్ణ గారిది కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. సో వితౌట్ హిమ్ ఐ కాంట్, ఇది పరిపూర్ణం అని చెప్పలేను. సో బాలయ్య బాబు గారు ఆ సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్, నేను రాసిన సన్నివేశాలను అయితే ఆయన ప్రజెంట్ చేసిన విధానం, సో అది చాలా ప్లస్ కూడా అని చెప్పాలి. నేను ముఖ్యంగా క్లైమాక్స్లో శ్రీలీల లాంటి ఒక లేడీ అనే అమ్మాయికి అవకాశం ఇవ్వటం, హీరోగా ఫైట్ చేయడానికి, ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఈ సినిమా విజయంలో ఆయన వంతు చాలా కీలకం. అండ్ ఈ అవార్డు రావడంలో కూడా సో ఆయనకు కూడా నేను ఈక్వల్ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. తెలుగు సినిమాలని నేషనల్ జ్యూరీ అనేది గుర్తించింది. దీని గురించి అంటే గత కొంతకాలంగా కూడా బాగా మనం గుర్తిస్తుంది. అవునవును, అంటే రీజనల్ ఫిలిమ్స్ గా మనం చాలా గత కొన్నేళ్లుగా మీరు అన్నట్టు టాలెంట్ షైన్ అవుతూనే ఉంది. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా ప్రతి సంవత్సరం ఏదో రకంగా వాళ్ళ మన సినిమాని జాతీయ స్థాయిలో చూపిస్తూ వచ్చారు. అండ్ ఈసారి నా వంత అయింది. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. అండ్ సో ఫీలింగ్ అంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్నాం. ఎందుకంటే దీంట్లో చాలా మంచి అంశాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాని గుర్తిస్తే బాగుంటుంది, మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి మనం అటెంప్ట్ చేయడానికి బాగుంటుంది. నేను చాలా ఫంక్షన్స్లో అప్పుడు చెప్పేవాడిని. తెలంగాణ గవర్నమెంట్ గుర్తించింది గద్దర్ అవార్డు రూపంలో, బెస్ట్ ఫిల్మ్గా ఇక్కడ వచ్చింది. అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంతకుమించి ఏం కావాలి రైటర్గా, డైరెక్టర్గా. ఇట్స్ లైక్ థ్యాంక్ యూ మోస్ట్ హ్యాపీనెస్.